Hi guys, welcome back to my YouTube channel. For those who don't know me, I'm Jeevita. సో బేసికల్లీ నా పర్సనాలిటీ ఏంటంటే ఒక పని స్టార్ట్ చేస్తే అది అయ్యే వరకు వేరే దాని దగ్గరికి వెళ్ళాను. సో అలానే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉండే, కొన్ని వీడియోస్ చేసా. లేటర్ నాకు ఆఫీస్ జాయినింగ్ వచ్చింది. ఆ జాయినింగ్ తర్వాత దాంట్లో ఎగ్జామ్స్, ట్రైనింగ్, ఇవన్నీ స్టోరీస్ నచ్చాయి అనమాట. సో అది చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది. సో కొన్ని షార్ట్స్ పెడుతూ ఉండేదాన్ని. సో 2025 ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఇట్స్ నార్మల్ నౌ. సో 2025లో ఏమనుకున్నా అంటే ఐ షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ యూట్యూబ్ అని అనుకున్నా. చూద్దాం నేను ఎంతవరకు చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ వాట్ ఐ వాంటెడ్ టు. సో ఈరోజు ఏంటి అంటే ఐ థాట్ ఆఫ్ డూయింగ్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు ఏ నార్మల్ సండే. బేసికల్లీ ప్లాన్స్ ఏం లేకుండే, బట్ మై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే సెడ్ దే వాంటెడ్ టు గో టు టెంపుల్ అండ్ దెన్ ఎ కెఫే అలా అనుకున్నారు. సో ఐ సెడ్ yes. I took a bath and later I was getting ready. అప్పుడు గుర్తొచ్చింది, ఓ యా ఐ నీడ్ టు డూ ఏ వీడియో అని. సో అప్పుడు ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేసా. సో ఇప్పుడైతే ఫస్ట్ రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఐ మీట్ మై ఫ్రెండ్స్. ఓన్లీ మాయిశ్చరైజర్ పెట్టుకున్నా. ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. మోర్ అండ్ మోర్ సన్ స్క్రీన్ బికాస్ ఈరోజు బయటికి వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఐ క్రీమ్. నేను ఎంత నిద్రపోయినా నాకు డార్క్ సర్కిల్స్ పోవట్లేదు. సో బేసికలీ నా సండేస్ ఇలా ఉండవు. అసలు జస్ట్ లేవాలి, తినాలి, పడుకోవాలి, అంతే. ఇంకేముండదు. మహా అయితే ఏదైనా మూవీ వస్తే చూడాలి, దట్స్ ఇట్. బట్ ఈరోజు ఏంటో మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసినారు. కానీ మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ వాళ్ళు ప్లాన్ మాత్రమే చేస్తారు గైస్. ఓన్లీ ప్లానింగ్. ప్లాన్ తప్ప ఎగ్జిక్యూషన్ ఏమి ఉండదు. ఫస్ట్ టైం వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, నాకు మైండ్ పోతుంది. అసలు ఎవ్రీ సింగిల్ టైం నేనే ప్లాన్ చేసి, నేనే ఎగ్జిక్యూట్ చేసి, అన్ని నేనే చేసేదాన్ని. ఈసారి ఫస్ట్ టైం వాళ్ళకి వదిలేసి. అండ్ నేను మొన్న ట్రిప్కి వెళ్ళినా గైస్, కూర్గ్ అండ్ చిక్మంగళూరు. మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే ప్లీజ్ బేర్ విత్ దట్ బికాస్ ఐ విల్ బై ఎ మైక్ సూన్. నేను యూట్యూబ్ లో కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తా అంటే మమ్మీ నాకు మైక్ ఇప్పిస్తా అన్నది. సో నేను చేస్తే మమ్మీ నాకు ఇప్పిస్తుంది. సో ప్లీజ్ బేర్ విత్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్. నెక్స్ట్ ఐమ్ అప్లయింగ్ బీబీ క్రీమ్. బేసికలీ అప్లై చేయను. ఎన్నో ఈరోజు బయటికి పోతున్నా కదని సోక్ ఎక్కువై అప్లై చేస్తాను. నేను స్పా అడిగితే ఈరోజు మా మమ్మీ నాకు ఆనియన్ హెయిర్ మాస్క్ వేసింది. ఆనియన్ పేస్ట్ అంతా పెట్టింది నాకు. బట్ ఐ విల్ ట్రై టు గో ఈవినింగ్. వచ్చినాక అవుతే వెళ్తా గైస్. అండ్ ఆల్సో బేర్ విత్ మై గొంతు. నా గొంతు మొత్తం ట్రిప్కి వెళ్ళి వచ్చినాక పోయింది. అక్కడ లేట్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ 10:30 అని చెప్పినారు. నేను ఇంకా టిఫిన్ చేయాలి, రెడీ అవ్వాలి, హెయిర్ డ్రై చేసుకోవాలి, హెయిర్ సెట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ లాట్ మెనీ వర్క్స్ టు డూ. ఓకే బాయ్. ఐ విల్ మీట్ యూ. మీరు అప్పటిదాకా టైం ల్యాప్స్ లో చూసేయండి. బాయ్. అంతా రెడీ అయిపోయా, తినేసా. ఎలా వెళ్తామో కూడా ఐడియా లేదు. ఇలా రెడీ అయిపోయా. గైస్ వీఆర్ అట్ పెద్దమ్మ టెంపుల్. ఇది ఐట్లో ఉన్నదంట. అవునా? కొనలే ఏదో
ఫుడ్ తినడానికి హాట్ కప్ కాఫీ వెళ్ళినాం. అక్కడ మాకు నచ్చలేదు అన్నమాట. అంటే యాంబియన్స్ ఒకప్పుడు గూగుల్లో ఎంత మంచిగా ఉన్నాయి ఫొటోస్, ఇప్పుడు వెళ్ళి చూస్తే వర్స్ట్. చెట్లన్నీ అంతా ఎండిపోయినాయి, ఆకులు రాలిపోయినాయి, ఏం బాగాలేదు అది. సో అక్కడ నుంచి మళ్ళీ మకావులో టేబుల్ బుక్ చేసుకున్నాం. మకావుకి వెళ్ళాం. అంబియన్స్ వాజ్ సో గుడ్. మాకు ఇంకా ఏసీ సీటింగ్ ఇచ్చారు, అంతా బాగుంది. ఫుడ్ వాజ్ ఓకే. అంటే మాకు నచ్చలేదు కాదు, అస్సలు బాగాలేదు. అంటే మేము సెలెక్ట్ చేసుకున్న డిషెస్ మాకు నచ్చలేదు. మేబీ సెలెక్షన్ రాంగో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ లో ఏమైనా మిస్టేక్ ఉంది మాకు తెలియదు. బట్ ఫుడ్ మాకు అస్సలు నచ్చలేదు ఫుడ్ మాకు. లేటర్ ఫొటోస్ దిగేసి ఇప్పుడు మేము బిర్లా మందిర్కి వెళ్తున్నాం. ఆడకు పోకపోతే మేము ఇంటికి కూడా పోము అన్నట్టు కూస్తున్నారు. సో మేము బిర్లా మందిర్ వెళ్తున్నాం.